బ్రదర్, మనందరికీ తెలుసు సూరన్న టీవీతో మనకి సుపరిచితుడే అందరికీ. తను గతంలో ఒక బుక్ రాస్తే ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయండి, చాలా బాగుందని నేను కూడా చెప్పడం జరిగింది. పాలిటిక్స్ అనే బుక్. రాజకీయాలు ఎట్లుండాలి, జనం ఎట్లా ఉన్నారు, తాగుడుకు అలవాటై కోట్ర సీసాకి, మందు సీసాకి, పైసలకి మనం ఎట్లా అమ్ముడుపోతున్నామని ఈ పుస్తకాన్ని తను రాయడం జరిగింది. సో మన ఇంటర్వ్యూ తర్వాత కొన్ని పుస్తకాలు కూడా అమ్ముడుపోయినాయట. సో ఎందుకంటే ఇది కొంత అవేర్నెస్ ప్రజలకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కూడా మనం ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు ఈ ఓటు ఎట్లా వినియోగించుకోవాలి, మనం ఎట్లా ఇదైపోతున్నాం, పార్టీలకు ఎట్లా లొంగిపోతున్నాం, బానిసల కిందగా మారిపోతూ ఉన్నాం, ఈ అణగారిన బలహీన వర్గాల ప్రజలు ఎందుకు రాజ్యాధికారంలోకి రావడానికి ఈ ఓటు అనే దాన్ని ఎట్లా మనం దుర్వినియోగం చేస్తున్నాం, వీటి మీద వీళ్ళు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకోబోతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని ఒక ఆలోచన చేస్తున్నారట. సో ప్రజల నుంచి సహాయం కోసం తను మన దగ్గరికి రావడం జరిగింది. చెప్పండి. వెల్కమ్. ఒకసారి ఓపెన్ చేయండి. ఏంటది? ఇది నేను ఇంకో పుస్తకం రాస్తున్నా, ఇంకొక బుక్ రాస్తున్నా. ఇదే పుస్తకం మన దాంట్లో ఉంది. ఓకే, మీకు చూపించాను ఆల్రెడీ. ఒకసారి మీ ద్వారా ఆవిష్కరించాను పోస్టర్. నేమ్ డిఫరెంట్ బుక్ అన్న. ఓకే, పాలిటిక్స్ అనే పుస్తకం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇంటర్వ్యూ అన్నది. ఈ పుస్తకం చాలా బాగా చేశారు. ఏమైనా పోయినాయా కాపీల తర్వాత? ఒక 100 వరకు పోయాయి అన్న. ఓకే, చాలా మంది కొనుగోలు చేశారు. చూడండి ఈ బుక్. యా, ఏంటిది? నేను ఎట్లా ఓటర్ని అయితా. యా, ఈ పుస్తకం పేరు ఇది. ఒకసారి చదవండి అన్న. వేసిన ముగ్గునే కాదు, వేసిన ఓటును కూడా వెనక్కు తీసుకోలేం. వాస్తవమే. ఓటుకు సమాజాన్ని మార్చే సత్తా ఉన్నా కూడా ఓటర్లు సమాజాన్ని మార్చలేకపోతున్నారు. ఒక్కరికి వేసే ఓటు కొరకు ఒక్కరోజైనా ఆలోచన చేస్తున్నామా? ఓటు హక్కు ఉన్నది భవిష్యత్తును మార్చుకోవడానికే కానీ బజారులో అమ్ముకోవడానికి కాదు. నేనెట్లా ఓటరునైతా అనే ఈ పుస్తకం నేటి ఓటర్లకు ఒక చక్కని గుణపాఠం కావాలి. సురేష్ దుప్తా, సూరన్న టీవీ తనది. సో తన ఈ పుస్తకం మళ్ళీ ఇంకొక కొత్త పుస్తకాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకానికి తేడా ఏంది అన్న? ఇది మొత్తం ఏంటంటే పాలిటిక్స్ అన్న. పాలిటిక్స్ కాదు, పోలిట్రిక్స్ అని. పోలిటిక్స్ అంత ట్రిక్స్. ఇది ఆల్మోస్ట్ ది రఘుగంజ్ ఛానల్ ఇంటర్వ్యూ చేశారు నన్ను. అవును. మొత్తం ఓటు వేశాను, ఇంటికి వచ్చాను, తీరా చూశాను, ముక్కలేదు సుక్కలేదు. ఈ పుస్తకం ఇది ఉంటుంది. ఇది ఓటర్లు అంటే ఈ భారతదేశంలో కావచ్చు, మా తెలంగాణ, ఆంధ్రలో ఓటర్లు లేరు. అందరు ఏమనుకుంటారు అంటే ఓటు హక్కు ఉంది కాబట్టి నేను ఓటర్ని అనుకుంటాను. అది కాదు. ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఓటర్లు కాదు. ఆ ఓటును సక్రమంగా వినియోగించుకునే వాళ్ళు మాత్రమే ఓటర్లు. వేసిన ముగ్గురు మనం చేయలేం కదా, వేసిన ఓటు మనం వెనక తీసుకురాలేం. ఓటు వేసే ముందు ఆలోచన చేయాలి. భావితరాలకు బాటగా మన ఓటు ఉపయోగపడాలి. వాస్తవానికి 907వ సంవత్సరంలోనే మనకు ఓటు హక్కు కల్పించింది అన్న. వాస్తవానికి మెల్లమెల్లగా 10%, బ్రిటిష్ ప్రభుత్వమే 10% ఓటు బ్యాంక్ అప్పుడు మాకు కల్పించింది. ఆ తర్వాత 326 మన ఆర్టికల్ ద్వారా పూర్తిగా మనకు ఓటు హక్కు లభించింది. 21 నుండి 18 సంవత్సరాలు వచ్చింది. 21 18 సంవత్సరాలు వచ్చింది ఓటు హక్కు. కానీ ప్రయోజనం లేదు. మీరు ప్రతిరోజు మీరు లైవ్లో మాట్లాడుతారన్న ఒక మాట నాకు చాలా ప్రశ్నించి వహిస్తుంది. ఏంటంటే ఈ రాజకీయ పార్టీల ధోరణి అంతా ఒకటే. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా అందరి ధోరణి ఒకే విధంగా పనిచేస్తుంది. రాజకీయ నాయకులు మనం మార్చలేం. ఇప్పుడు మార్చాలి, ఓటర్లను మార్చాలి. కాబట్టి ఇది కవర్ పేజ్ ఎట్లా రాశాను. నాయకులు ఎప్పటికీ మారరు. అయిపోయింది వాళ్ళ కథ. ఇది కవర్ పేజ్ ఇట్లుంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఇట్లా పట్టుకొని చదవాలి పుస్తకం. నేనెట్లా ఓటర్ని అయితే. అసలు నువ్వు ఈ పుస్తకం చదవకుండా ఓటు వేయొద్దన్న. ఈ 2028 ఎన్నికల్లో ఈ పుస్తకం చదవకుండా ఓటు ఎవరు వేయకూడదు. ఈ పుస్తకం చదివి ఇది నాకు నచ్చలేదు, దీంట్లో ఒక రాంగ్ రాశానని చెప్పానన్నా, నేను ఉరేసుకుంటా. చాలా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ప్రజల్ని మార్చడం కోసమేనా ఇది? ఖచ్చితంగా. లీడర్లను మార్చే ప్రక్రియ ఏం లేదా? లీడర్లు మారరు. వాళ్ళు చెట్లై పెరిగి పెద్ద అయిన వాళ్ళని మార్చలేం. మొక్కగా ఉన్నప్పుడే మనం దాన్ని ఏం చేయాలంటే మార్చే ప్రయత్నం చేయాలి. ఓటర్లను మార్చడానికి ఈ ఒక ఉద్యమం. ఈ నేనెట్లో ఓటర్ అనేది పుస్తకం పట్టుకొని దాదాపు ఒక 2-3 లక్షలు ఈ పుస్తకం ప్రింట్ చేసేసి తెలంగాణలో ఉన్న అందరికి ఇవ్వాలన్న కోరికన్నా. ఓటు డబ్బులు ఇస్తారు కన్నా. రాజకీయ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు నిజాయితీ గల వాళ్ళు ఎవరన్నా పోటీసే ఉద్దేశం ఉంటే ఓటుకి పుస్తకం ఇవ్వండి. నేనెట్లు ఓటర్ తెలుసుకుంటారు వాళ్ళు. జనాలు ఎవరెవరు వస్తారని వేడి చేస్తానన్నా. ఎవరెవరు వచ్చి డబ్బులు ఇస్తే వేడి చేస్తాను. జనాలు కూడా నాకు ఎవరు డబ్బులు లేని నేను ఓటేయని అంటాను. వాడు ఓటరా? నాకు ఎవరు డబ్బులు లేని నేను ఓటేయని అంటాడు. నాకు బీజేపీ ఓడి ఇచ్చిండు, నేను బీజేపీకి ఇస్తా అంటాను. నాకు కాంగ్రెస్ ఓడి ఇచ్చిండు, కాంగ్రెస్కి ఇస్తా. బీఆర్ఎస్ ఓడి ఇచ్చిండు, బీఆర్ఎస్ ఓడి ఓటేస్తా అంటాను. అంటే నాకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తా అంటాను. ఇది కంప్లీట్ రాంగ్. అసలు నువ్వు ఓటర్వా, బ్రోకర్వా అన్నీ సూటి ప్రశ్నిస్తున్నా. ఓటర్లే లేరు ఇండియాలో. అసలు ఓటర్ల సంఖ్య చాలా తక్కువ.
ఓటు హక్కు ఉంటే ఓటు ఉన్నట్టు అనుకుంటాను ఫీల్. అది డబ్బులు తీసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకు వాళ్ళు వేస్తున్న సందర్భం ఇది చాలా చాలా కష్టం అన్న. డబ్బులు తీసుకొని నచ్చిన ఉంది కావచ్చు, గెలుస్తాడు కావచ్చు, కానీ వాడు ఎవరిని గెలిచిన వ్యక్తి ఎవరిని ప్రశ్నించలేదు కదా. ఇప్పుడు అమెరికాలో చూడండి అన్న, డొనాల్డ్ ట్రంప్ని గెలిపించారు కదా, జస్ట్ 1 month అయింది. ఇప్పుడు మళ్ళీ అమెరికాలో కొత్త ఉద్యమం స్టార్ట్ అయింది. గెలిపించినప్పుడు ఉద్యమాలు చేస్తాడు. ఇక్కడ దమ్ముంటే గెలిపించినప్పుడు ఉద్యమాలు చేయమని చెప్పండి, చేయరు. ఇష్టమైన వ్యక్తి చేసినా కానీ ఉద్యమాలు చేయరు, ఎందుకంటే అమ్ముడు పోయి ఉంటారు కదా. ఓకే, కాబట్టి ఖచ్చితంగా నేనెట్లా ఓటు పుస్తకం చదివేసి ఓటు వేయడం చేస్తున్నాను. దీనికి నేను దాదాపు ఎందుకు ఫండింగ్ చేస్తున్నా అంటే అన్న, ఈ పుస్తకాలు దాదాపు ఒక 2-3 లక్షలు ప్రింట్ చేయాలి. 2 to 3 lakhs ప్రింట్ చేయాలి. నేను తెలుగులో, హిందీలో, అవసరమైతే ఇంగ్లీష్లో కూడా నేను ప్రయత్నం చేస్తున్నా. అంటే ఇట్లా కవిత్వమా లేకపోతే కవిత్వం అనేది ఈ పుస్తకం ఉంటుంది అన్న. కవిత్వం ఇది మీరు చూసారు ఆల్రెడీ, జబర్దస్త్ ఉంటుంది కవిత్వం. ఇది మాత్రం రచనలు ఉంటాయి, కవిత్వాలు ఉండవు దీంట్లో. అప్పుడప్పుడు మాత్రం కవిత్వాలు కనిపిస్తాయి, కానీ చాలా డిఫరెంట్ బుక్ ఇది. ఈ పుస్తకం కనుక చదివితే కనుక ఖచ్చితంగా మార్పస్తుంది కాన్సెప్ట్ అన్న. దానికోసమే ప్రయత్నం. 2-3 లక్షల బుక్లు ప్రింట్ చేయడానికి పైసలు కావాలి, ఖచ్చితంగా కావాలన్న. ఎందుకంటే నేను ఇప్పుడు రెంట్ కట్టిన పరిస్థితి నాది వాస్తవానికి. నాకు 2 పిల్లలు, నా భార్య, నా పిల్లల్ని పోషించుకోవాలి. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, కానీ నా పని మాత్రం ఈ పుస్తక ఉద్యమం లేపని చూస్తున్నా. ఒక 20 మంది సభ్యులతో కూడిన ఇది ఒక ఉద్యమం అన్న. ఒక టీషర్ట్లు వేసుకొని బస్తీలో ప్రశ్నిస్తాం, బాండ్ పేపర్ రాసిస్తాం. ఓటు నమ్ముకుంటే నీ హక్కులు నమ్ముకున్నట్టే, ఓటు నమ్ముకోవద్దు. ఇప్పుడు పుస్తకమే కాదు, మీరు గ్రౌండ్ లో తిరిగిరా గతంలో? ఖచ్చితంగా తిరిగానన్న. నా యూట్యూబ్ ఒకసారి చూడండి, నా యూట్యూబ్ ఛానల్ సూరన్న టీవీ అని ఉంటుందన్న. దయచేసి లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళందరూ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్న, సూరన్న టీవీ అని. నేను దాదాపు ఓల్డ్ వీడియో చూస్తే కనుక నేను పల్లెకు పాలిటిక్స్, పల్లెకు సూరన్న చెప్పి ఈ పుస్తకం పట్టుకు ఉద్యమాలు చేశానన్న. అంత మాత్రం ఖమ్మంలో 45 రోజులు కళ్ళ తుపాకులు వేసుకున్నామన్నా. తుపాకులు వేసుకొని అందరూ ఇడ్లీలు బోండాలు తింటే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నువ్వెందుకు గుట్టల్ని తింటున్నావు, గుట్టలు మొత్తం మాయమైపోయినాయి ఖమ్మంలో, నువ్వెందుకు గుట్టలు తిన్నావు చెప్పేసి కళ్ళ తుపాకులు పట్టుకొని వెళ్ళేసి మేము ప్రచారం చేసాం అక్కడ. ఖచ్చితంగా ప్రచారం చేయాల్సి వచ్చింది, చేసాం అక్కడ. అత్తగా మంత్రి పువ్వాడ అజయ్ని ఓడగొట్టాం. మునుగోడులో ఓట్ ఫర్ నోటా ఉద్యమం చేశాం. ఓట్ ఫర్ నోటా, ఎవరికి ఓటేయద్దు, అందరి దుర్మార్గులు అని అక్కడ ఉద్యమం చేశాం. ఈ పుస్తకం పట్టుకొని 9,000 బుక్కులు ఫ్రీగా ఇచ్చా గ్రామాల్లో. 9,000 బుక్కులు ఫ్రీగా ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది ఈ పుస్తకం కూడా రాయాలని. అలా నా అవన్నీ దీంట్లో ఉద్యమాలు ఉంటాయి. ఇది గ్రామాల్లో మాట్లాడుతున్న ఉద్యమం, ఇది గృహలక్ష్మి పథకం కింద వచ్చింది. ఇవన్నీ నా ఛానల్స్. ఇవి మొన్నటికి మొన్న ఇల్లీగల్ ఫ్యాక్టరీ విషయంలో మీకు కూడా వచ్చిందని నువ్వు చెప్పారడతాను, నేను వెళ్ళాల్సి వచ్చింది అక్కడ. ఓకే, ఏది ఇది? ఇది మన లింగారెడ్డి కూడా. ఓకే, మీకు ఆయన కాల్ చేశారట అన్న. చౌటుపల్లి దగ్గర? చౌటుపల్లి కాదన్న, ఇటు మనం రంగారెడ్డి చేవెళ్ళ మండలం. ఓకే ఓకే, షాబాద్ మండలం. అక్కడ వెళ్ళి నేను వీడియో చేయడం పాప బాధితుల పక్షంగా. ఇది మీ వీడియోనన్నా, వాస్తవ గురించి మనం చేసిన పోరాటం తెలుసు అనుకుంటా. అట్లా ఇట్లా ఇట్లా కొన్ని చాలా చేస్తున్నా. కొన్ని కేసులు అయినా నా మీద, ఇవన్నీ నా వీడియోలు అన్నా. ఎక్కడ కూడా పార్టీకి భయం. ఇప్పుడు మీరు ఇంతకుముందు చదివారన్నా, చాలా పార్టీలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అంటే పార్టీల కోసం పనిచేసే యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి. మీరు ఎట్లా, మీకు ప్రజలు ఒకవేళ మిమ్మల్ని దయచేసి ఇతని యొక్క అభ్యర్థనని స్వీకరించండి. ఇట్లాంటి పుస్తకాలు సమాజాన్ని, ఇప్పుడు ఏదేమైనా మనం మాటలు ఒకవైపు ఉంటే పుస్తక రూపంలో దీన్ని తీసుకొస్తే దాని క్రెడిబిలిటీ వేరే ఉంటుంది, అది అట్లా నిలబడి ఉంటుంది సమాజంలో. ఈ పుస్తకం ఎప్పటికీ ఏ లైబ్రరీలో కానీ ఏ బుక్ స్టాల్లో కానీ ఇట్లాంటి పుస్తకాలు మనం కొనుక్కొని పెట్టుకున్నా కూడా అట్లా ఆ సెల్ఫ్లో ఉంటాయి. అప్పుడప్పుడు మనం తీసి చదివినా కూడా కొంత జ్ఞానోదయం అవుతుంది. ఈ ఓటు అనేది చాలా కీలకం కదా, అన్ని అంశాల కంటే ఇది చాలా కీలకం. సమాజాన్ని మార్చేది ఇది ఓటు అనేది, మన జీవితాలను మార్చేది, మన భవిష్యత్ తరాలను మార్చేది, మన పిల్లల పిల్లలు వాళ్ళ జీవితాలను మార్చేది ఓటు. సో ఓటు అనే ఆయుధాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం, ఎంత దారుణమైన స్థితిలో దాన్ని వాడేస్తున్నాం. 50 రూపాయల చీప్ లిక్కర్ కూడా మనం అమ్ముడు పోయి ఓటు వాడు చెప్పిన వాడికి వేస్తున్నాం, వాడు క్వార్టర్ ఇచ్చిన వాడికి వేస్తున్నాం. 5 ఏళ్ల పరిపాలనకు 500 నోటుకు అమ్ముడు పోతా ఉన్నాం. దీన్ని మనం ఎట్లా, ఇది 5 సంవత్సరాలు 5 ఏళ్ళకి మనం లెక్క కడితే రూపాయి అని వస్తుందా? ప్రతిరోజు ₹1 అని వస్తుందా? సో దయచేసి ఆలోచించండి. ఇట్లాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇది ఓటు గురించి చిన్న దీంట్లో కవిత ఓటు వేశాను, ఓటర్ ఎట్లా చెప్తానన్నా. ఓటు వేశాను, ఇంటికి వచ్చాను, తీరా చూశాను, ముక్క లేదు సుక్క లేదు. ఇక మొదలెట్టాను నా ప్రశ్నలు, ఇక మొదలెట్టాను నా సంభాషణలు, కోల్పోయాను నా చదువును, కోల్పోయాను నా హక్కును. ఎవరికి చెప్పాను, ఏమని చెప్పాను, ఎందుకు చెప్పాను, ఎలా చెప్పాను. ఇది ఆట అనుకున్నా, నాకేం తెలుసు ఇది వేట అని. ఇప్పుడే అనుకున్నా, కానీ నాకేం తెలుసు అది నన్ను ముంచుతుందని. తర్వాత ఏమైందంటే కోల్పోయాను, అన్నీ కోల్పోయాక
బాధపడితే ఏముంటుందిలే కేవలం బానిస బతుకులు తప్ప అని రాశానన్న. పిలవక ముందే వచ్చాడు, కబుర్లు ఎన్నో చెప్పాడు, అడగక ముందే ఇచ్చాడు, అండగా ఉంటానన్నాడు. ఆ తర్వాత కంటికి నిద్ర రాదే, కెరలో ఎన్నికలు ఊసాయే, చుక్కకు నేను చిక్కానే, ముందు వరుసలో ఓటుగా నేనాయే, మస్తుగా ఉన్నానే, రోజులు ఎన్నో గడిచాయి, మాటలు అన్ని మారాయి, హామీలు అన్ని పోయాయి, ఆశలు ఆవిరి అయ్యాయి, కోరికలన్నీ చచ్చినాయి, అయిపోయినాయి. నేనే దగ్గరికి వెళ్ళాను, ఏమైంది అని అడిగాను రాజకీయ నాయకుడు. అప్పైనాడు కాదురా బద్మాస్ చిప్ప దొరికిందని అంట. ఇగో ఈ కాన్సెప్ట్ లో ఇవి రెండు ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకుని రాసిన పుస్తకం నేను ఇంట్లో ఓటర్ అయితే. మీరు ఎట్లా మీకు హెల్ప్ చేయాలంటే మీకు మీ నెంబర్, మీ అకౌంట్ నా నంబర్ ఒకసారి గూగుల్ పేనా ఇది? గూగుల్ పే, ఫోన్ పే. దయచేసి రెస్పాండ్ కండి. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం కదా, సో ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల సమాజానికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. నెంబర్ 8790031672. 8790031672. ఫోన్ పే అండ్ గూగుల్ పే ఉందరా? ఏ పేరుతో ఉంటుంది అన్న? దుప్త సురేష్ వస్తుంది, DUPTA దుప్త సురేష్ అని వస్తుంది. ఇంకా సొసైటీ అని వస్తుంది కొన్ని సార్లు. కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ అని వస్తుంది. ఇవి రెండు. ఓహో, ఏమని వస్తుంది? కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ. గూగుల్ పే, ఫోన్ పేలో దుప్త సురేష్ వస్తుంది. ఈ పుస్తకాలు ప్రింటింగ్ కొరకు అడుగుతున్నాను. ఒక అకౌంట్ నెంబర్ ఉందా? అవుట్ సైడర్స్ కూడా చూస్తారా వాళ్ళ గూగుల్ పే ఉంది, అకౌంట్ నెంబర్ ఉంది. చెప్పండి, ఏ అకౌంట్ ఇది? SBI అన్న, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 202053 202053 65563. ఏ బ్రాంచ్ ఇది? మంచిర్యాల అన్న, మంచిర్యాల బ్రాంచ్. IFSC కోడ్ కూడా చెప్తాను. SBIN 006267. నేమ్ దుప్త సురేష్ అన్న. సేమ్ ఇదే. ఓకే, ఇదే నేమ్. అన్న ఇదే నేమ్ అన్న. సో ఇది అకౌంట్ నెంబర్, SBI అకౌంట్ ఇది. IFSC కోడ్ కూడా ఉన్నది. గూగుల్ పే అండ్ ఫోన్ పే నెంబర్స్. సో దయచేసి అతనికి హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. ఎన్ని లక్షల బుక్కులు ప్రింట్ అవుతాయి అన్ని జనాల్లో ఇళ్లలో ఈ పుస్తకం ఉంటుంది అన్న. ఇంకెవరైనా అవసరమైతే వీళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళకి ఈ బుక్ నేను పంపిస్తాను వాళ్ళకి. ఇది ఒకటి. ఓకే, ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళకి ఈ పుస్తకం పంపిస్తాను, చదవండి. దీని తర్వాత ఆ ఉద్యమం కాబట్టి నాకు మళ్ళీ సహకరించే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ పుస్తకం నేను పంపిస్తాను వాళ్ళకి, పాలిటిక్స్ అనే పుస్తకం. ఓకే, సో మీరు ఎట్లా, మీరు ఆ గూగుల్ పే దగ్గర వాళ్ళ అడ్రస్ మెసేజ్ చేయాలా, ఎట్లా, ఏం చేయాలి? లేదన్న, ఫోన్ పేలో మెసేజ్ పెట్టి సరిపోతుంది. ఈ నెంబర్కే ఫోన్ పేలో పెట్టచ్చు, గూగుల్ పే అడ్రస్ పెట్టచ్చు. మెసేజ్ పెట్టి అడ్రస్ పెడితే ఈ నెంబర్కి వాట్సాప్. మళ్ళీ మీకు ఖర్చే కదా ఇది, అలా మీకు ఖర్చే కదా అంటున్నా. దీని పుస్తకం ఖర్చు అంటే కొన్ని ఉన్నాయి నాకు. పుస్తకం ఎంత ఛార్జ్? పుస్తకం 200 అన్న. 200. అవును. సో వీలైతే ఇంకొక 200 యాడ్ చేయండి. ఎందుకంటే మనం ఫ్రీగా, మనం ఏదో హెల్ప్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఫ్రీగా తీసుకోవడం దేనికి? సో ఒక 200 యాడ్ చేస్తే ఆ పుస్తకాన్ని కూడా తిరిగి పంపిస్తాడు. ఒకవేళ మీరు ఎంతో కొంత హెల్ప్ చేసినా సరే, మీరు ఆ 200 వేయకపోయినా తను ఆ పుస్తకాన్ని మీకు ఫ్రీగా మీ ఇంటికి పంపిస్తా అంటున్నాడు. అడ్రస్ కూడా పెట్టండి. ఆ గూగుల్ పే నెంబర్లో తనకి సెండ్ చేసిన తర్వాత కింద అడ్రస్ కూడా పెడితే ఆ పుస్తకాన్ని మీ ఇంటికి పంపించే ప్రయత్నం అతను చేస్తాడు. ఇంకేం చెప్పాలనుకుంటున్నారా? లేదన్న, అంటే ఈ నేను ఫండింగ్ ఒకదానికైనా చేసేది. ఈ పుస్తకం ప్రజల్లో వెళ్ళాలి, నెంబర్ 1 కాన్సెప్ట్. ఓకే, మొత్తానికి చట్టసభల్లో యువత రావాలన్నా, దీనికోసం నేను చాలా గొంతెత్తి చెప్తున్నా. చట్టసభల్లో యువత రావాలి. యువత రాకుండా చేస్తుంది ఎవరు? ఈ దుర్మార్గులు, ఈ రాజకీయ నాయకులే. ఓకే, ఏ పాట అని ఉండాలన్నా, కానీ యువకులు చట్టసభలో, అది నా కాన్సెప్ట్. పాట రూపంలో తీసుకురండి అంటున్నారు జనం. కామెంట్స్, పాట సాంగ్స్ రూపంలో తీసుకురండి. సాంగ్ ఉందా, నేను రాశానన్నా. ఏముందంటే, అడుగులు అడుగు వేద్దాం, ప్రజల మాటలు విందాం, అలు పెరుగని పోరాటం అందరూ కలిసి చేద్దాం, పేదల బ్రతుకుల పండగ నింపేద్దాం, ఓటుకు నోటు ఇస్తారు, అభివృద్ధిని మాయం చేస్తారు, అండగా ఉంటానంటారు, వారి బలుపును ప్రదర్శిస్తారు, ఓటుకు నోటు ఇస్తారు, అండగా ఉంటానంటారు, అభివృద్ధిని మాయం చేస్తారు, పల్లె పల్లెకు ఓటు హక్కును తెలపడమే మన పని, అమ్ముడు పోని సమాజాన్ని నిర్మించడమే మన గురి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. ఇప్పుడు ఎట్లుంటదంట ఈ పాట? చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు దీన్ని మనం యూట్యూబ్ లో ఉంది కానీ ఎక్కువ మన రీచ్ కాలేకపోయింది. అంతే, నేను అంత వీడియో ఎఫెక్ట్ చేయలేకపోయేదానికి. ఓకే, అది నాకు పంపండి, మన దాంట్లో కూడా అప్లోడ్ చేద్దాం. ఖచ్చితంగా పంపిస్తాను. అది కొంచెం ఎడిటింగ్ చేసి పెడితే ఇంకా చాలా బాగుంటుంది, రీచ్ అవుతుంది చాలా మందికి. ఓకే, రాజకీయ కుట్రలు ప్రశ్నిస్తుంటే అరెస్టులు, రైతుల ఆత్మహత్యలు, కార్పొరేట్ శక్తులు, రాజకీయ కుట్రలు ప్రశ్నిస్తుంటే అరెస్టులు, దొరల పాలనను దొంగ పాలనను బొందబెట్టడమే పని, అగ్రవర్ణాల ఆధిపత్యమును అణిచివేయడమే గురి, అరే భారత రాజ్యాంగం వర్ధిల్లాలి,
బాబాసాహెబ్ బాటలో నడవాలి, చట్టసభల్లో యువత వెళ్ళాలి. ఈ కాన్సెప్ట్ తో అడుగులు వేస్తున్నా. చాలా అద్భుతంగా నా ఉంది. వయసు 26 నుంచి పుస్తకం రాశా, 30 సంవత్సరాలు. నీకు 30 years ఆ? అవును, 30 years అన్న. నేను ఛానల్ కొంచెం నాకు బ్యాక్ బోన్ ఎక్కువ సపోర్ట్ లేదు, ఛానల్ కొంచెం తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంది, ఓకే 17,000 మాత్రమే ఉంది, ఎక్కువ లేదు. దయచేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. పనిలో పనిగా సూరన్న టీవీ అని ఉంటది. సో ఇది యూనిక్ పేరే కాబట్టి ఇంకా మీరు కొట్టినా కూడా ఇంకా 10 పేర్లు ఏం రావు. సో డైరెక్ట్ గా తన ఫోటో కూడా ఉన్నది బ్యానర్ లో. అవునన్న. సో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. కొట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, అద్భుతమైన టాపిక్ ఎంచుకున్నాడు, అద్భుతమైన కళ, తన పెన్ను ఉన్న తన దగ్గర. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సమాజం కోసం. దయచేసి ఈ హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. నేను గూగుల్ పే అండ్ ఫోన్పే నెంబర్ ఇచ్చిన అండ్ అకౌంట్ నెంబర్ ఇచ్చిన. ఒకవేళ తను చేయకుండా దారి తప్పితే మనమే క్వశ్చన్ చేస్తాం. క్వశ్చన్ అన్న ఖచ్చితంగా అన్న క్వశ్చన్ చేయొచ్చు, Yeah. నిలదీయవచ్చు, అడగచ్చు. Yeah. నేను మొత్తం చూపిస్తాను నాకు ఎంత వచ్చింది, నేను ఎంత రెడీ అదే. ఎందుకంటే వెనుక సంపాదించేది ఏమి ఉండదు అన్న. ఇప్పుడు మీరైనా మేమైనా యూట్యూబ్ ఛానల్ వల్ల యూట్యూబ్ చాలా డబ్బులు వేసుకుని వెనుక సంపాదన ఏముండదు. మీరు ఇంత పెట్టి నడిపిస్తారు, 4 ఎడిటర్లు పెడితే వచ్చే డబ్బు వాళ్ళకే వెళ్తాయి. అదే జర్నలిస్ట్ లాగా అంటే ఏదో ఛానల్ చేస్తే నెలకు 2 లక్షలు వస్తాయి. కానీ దీంట్లో వేయడం వల్ల కనీసం లాస్ట్ ఒక 10 ఏళ్ళు కూడా మిగిలిన పరిస్థితి తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎడిటర్లు ఉంటారు, కెమెరామెన్ ఉంటారు, మాతో తిరిగి ఉంటారు, వాళ్ళందరూ ఖర్చు పెట్టాల్సి వస్తాయి. ఓకే, ప్రింటింగ్ ఉంటుంది, అంత ఉంటుంది అన్న. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫైట్ కొనసాగించండి, కలుద్దాం. థ్యాంక్ యూ. సో దయచేసి ఈ నెంబర్స్ నోట్ చేసుకోండి. మీ దగ్గర ఎంతో కొంత మనం ఎవ్రీడే ఖర్చు పెడుతుంటాం కదా. అట్లీస్ట్ ఆ బుక్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో మీరు ఈ కొంత అమౌంట్ని అతనికి వేస్తే తను ఇంకా స్టెప్ ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది. సో మన దగ్గరికి ఎవరు వచ్చినా జెన్యూన్ పీపుల్నే మనం ఎంట్రీ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళని మీ ముందు పెట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి 100 రకాలుగా ఆలోచించి నేను నిర్ణయం తీసుకున్న తర్వాత మీ ముందు వాళ్ళని తీసుకొస్తూ ఉంటా. సో సూరన్న కూడా అలాంటి వాళ్ళ ఆ జాబితాలో ఉన్న వ్యక్తి. థ్యాంక్ యూ. దయచేసి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న.